హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూసేది వాసవి అమ్మవారి టెంపుల్ అండి. పెదకూరపాడులోనే ఈ టెంపుల్ ఉంది. చాలా చాలా సూపర్గా ఉందండి. వాసవి అమ్మవారు అయితే చాలా బాగున్నారు. వీడియో మొత్తం కూడా చూడండి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మహాలక్ష్మి మహాసరస్వతి సమేత కన్యకాంబ దేవస్థానం. హాయ్ హాయ్, ఇది కూడా పెదకూరపాడులోనే ఉందండి. ఈ టెంపుల్ కూడా చూడండి, చాలా చాలా బాగుంది. త్రికూట మహాలక్ష్మి మహాసరస్వతి సమేత శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం అట. ధ్వజస్తంభం ఎంత ఎత్తుంది. ఈ మధ్య కొత్తగా కట్టించారనుకుంటా, మేబీ 2-3 ఇయర్స్ బ్యాక్ కట్టించారండి. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. అసలు మాకైతే లోపలికి ఎంట్రీ అవ్వగానే అయ్యగారు ఏంటంటే ఒక ప్రదక్షిణ చేసి రమ్మన్నారు. కానీ అక్కడి నుంచి కదలబుద్ధి కాలేదు. అమ్మవారి మూర్తి ఎంత బాగుందంటే అంత బాగుందండి. చాలా బాగా నచ్చింది. ఇటు పక్క సరస్వతి అమ్మవారు ఉన్నారు, ఒకవైపు ఏమో మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు. ఇదంతా కూడా ధ్వజస్తంభం అండి, చాలా పెద్దది ధ్వజస్తంభం కూడా. ఈ టెంపుల్కి వన్ సైడు రివర్ కూడా ఉంది, నది నదో కాలువ సంథింగ్ ఉంది. చుట్టూ కూడా వాతావరణం కూడా చాలా బాగుందండి. మొత్తం ప్రకృతి వాతావరణం చాలా బాగుంది. పెదకూరపాడు అంటే మాది పల్లెటూరు అనమాట. అసలు వాతావరణం అయితే ఎక్సలెంట్గా ఉంది. చుట్టూ ప్రదక్షిణలు చేసాము. చుట్టూ కూడా మనకి వాసవి అమ్మవారు రూపాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కన్స్ట్రక్షన్ అంతా కూడా కొత్త కన్స్ట్రక్షన్ కదా, చాలా బాగుందండి టెంపుల్ అయితే. మేమైతే పూజ చేయించిన తర్వాత మా అందరితో వింజామర సేవ చేయించారు అయ్యగారు. అక్కడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి మేము. అంటే మనకు అంత అవకాశం రాదు కదా స్వామి, అక్కడ అయ్యగారు అలా చేయిస్తే మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వీడియో ఎండింగ్ వరకు చూడండి, అమ్మవారు ఎంత బాగున్నారు. మీరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకోండి, చాలా బాగుంది. అదిగోండి చూడండి, అమ్మవారు ఎంత బాగున్నారండి. ఒకవైపు ఏమో సరస్వతి అమ్మవారు కూడా చాలా బాగున్నారండి. ఒక పక్క మహాలక్ష్మి అమ్మవారు, మధ్యలో వాసవి అమ్మవారు అన్నమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి ఎవరైనా అమ్మవారు ఒక్కసారి ఒక్కలాగా దర్శనమిస్తూ ఉంటుంది. చాలా బాగుంది అసలు. చూసారండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. సో దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.